నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేదని మంత్రి అంబటి రాంబాబు సెటైర్ చంద్రబాబు సభలు అన్ని అట్టర్ ఫ్లాప్ అన్న నేత మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం ఆర్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి జగన్ది ఫ్యాక్షన్ మనస్తత్వం అంటూ విమర్శలు కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని విమర్శ చంద్రబాబు మాటలు పెద్ద బూటకమని అన్న వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ వైసీపీ హయాంలో పేదల బ్రతుకులు మారాయని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ రోడ్ షోలు అట్టర్ ఫ్లాప్ అని చంద్రబాబు ప్రచార తీరుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తాను చంద్రబాబు పవన్లను విమర్శించానే తప్ప తిట్టలేదని ఈ సందర్భంగా అంబటి స్పష్టం చేశారు. పొత్తు పెట్టుకోవటం సమాధి కట్టడమే బాబు పని అని కౌంటర్ వేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడే తీరును ఖండించారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పక్కన ఉన్న ఆ ముగ్గురు ఎవరు అని రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి సెటైర్లు వేశారు. లావు కృష్ణదేవరాయలు ఫ్యాన్ గుర్తుపై గెలిచి సైకిల్ ఎక్కారన్నారు. అలాగే జంగా కృష్ణమూర్తికి గతంలో వైఎస్ఆర్ టికెట్ ఇస్తే ఎన్నికల్లో నిలబడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్నికల రోడ్ షోలు సభలు అన్ని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయన్నారు. చిన్న సందులో పెట్టినా జనం రావడం లేదని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టే టీడీపీ చంద్రబాబు పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. సీఎం జగన్ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎవరన్ని విధాలుగా కక్ష సాధింపు చర్యలు చేపట్టినప్పటికీ 2024లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ, నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూసావుగా. వాడేవాడండి, చంద్రబాబు ఎవడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు. ఏమండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసం అంటే అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారులా, వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్ష్మణ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతనేం అడగటానికి లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనపల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా. వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇవాళ పాలనకొండలోని ఆర్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ జగన్ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని విమర్శించారు. తన చుట్టూ ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదని, అక్కడ వారికి ఉద్యోగాలు రాకూడదని, తాను ఇచ్చే పప్పు బెల్లాలపైనే ప్రజలు బ్రతకాలనే విధంగా ఒక ఫ్యాక్షనిస్టు ఆలోచిస్తూ ఉంటాడని వివరించారు. ఇలా తనపై ఆధారపడి ఉన్నప్పుడే తాను చెప్పినట్లు చేస్తారని ఫ్యాక్షనిస్టు భావిస్తూ ఉంటాడని అన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీని తిడతాడు, రేపు ఏ పార్టీని తిడతాడు ఆయనకే తెలియదు. ఆయన రోజుకు ఒక మాట మాట్లాడతాడు. నిన్న అపర్ణకి వెళ్ళి కరెక్ట్గా నిన్న కాదు ఒక 5-6 రోజుల క్రితం అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇట్లనే కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ప్రజలు పరిశ్రమలు ఏంటి అభివృద్ధి ఏంటి అని అడిగితే అసలు మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదు అని తేల్చి చెప్పేశాడు. తెలుగు ఒక్క కంపెనీ కూడా రాదంట. ఇక్కడ ఫౌండేషన్ వేసేదానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కరెక్టే, ఖర్చు అవుతుంది, దాని సందేహం లేదు. కానీ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది తల్లి? కోకోకోలా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు
మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా అవి ఎలా వచ్చినాయి తల్లి అంటే పైన ఒక నటుడు కింద బ్రహ్మానందం లాగా ఈయన ఒక నటుడు. ఈరోజు అది పరిస్థితి. మంగళగిరి గారికి 10 సంవత్సరాలు, కాండ్రు కమల గారికి 5 సంవత్సరాలు అవకాశం, రామకృష్ణారెడ్డి గారికి 2 సార్లు అంటే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. సంపద సృష్టిస్తా పేదలకు పంచుతానని చంద్రబాబు చెప్పడం పెద్ద బూటకమని విజయవాడ ఎంపీ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు పాలన కన్నా నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి పెరిగిందని, ప్రజల ఆదాయం పెరిగిందని, పేదరికం తగ్గిందని ఆయన తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్తో కలిసి కేశినేని నాని ఆదివారం ఉదయం 43వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా కేశినేని నాని ఆసిఫ్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రజల స్థూల వార్షిక ఆదాయం 1.68 లక్షలకు కాగా అదే సీఎం జగన్ పాలనలో 2.34 లక్షలకు పెరిగిందని తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో కన్నా 2 ఏళ్లు కరోనాతో ఇబ్బంది పడినా జగన్ పాలనలో జీఎస్డీపీ 2% అధికంగా నమోదైందని వివరించారు. చంద్రబాబు పాలనలో పేదరికం 11% ఉండగా జగన్ పాలనలో 4%కి తగ్గిందని, దేశంలో ఏకంగా 7% పేదరికాన్ని తగ్గించిన గొప్ప నేత వైఎస్ జగన్ అని ప్రశంసించారు. దీన్ని బట్టి ఎవరి పాలనలో ప్రజల ఆదాయం పెరిగింది, సంపద ఎవరు సృష్టిస్తారనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి 18,000 కోట్లు, విద్యా రంగానికి 14,000 కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రులు, పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు, సుజనా చౌదరి అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సుజనా చౌదరి ప్రత్యేక విమానంలో కృష్ణానది పక్కన దిగి అక్కడి నుంచి రోల్స్ రాయల్స్ కారులో తిరిగితే పశ్చిమ నియోజకవర్గ పరిస్థితులు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఇది పేదల నివాసం ఉండే ప్రాంతమని చెప్పారు. తమకు ఎల్లో మీడియా అండగా ఉందని సుజనా చౌదరి అబద్ధాలు ప్రచారం చేస్తే తాను ఆయన 25 ఏళ్లుగా చేసిన అవినీతి భాగోతాలన్నీ బయటపెడతానని హెచ్చరించారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ తమకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందని చెప్పారు. సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ లబ్ధిని వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నామని, అదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో చెప్పుకోవడానికి ఏమీ లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. స్థానికుడినైన తాను ఇక్కడి ప్రజల అండ, ఆశీర్వాదాలతో తప్పకుండా విజయం సాధిస్తానని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఇదంతా కమ్మి ఇప్పుడు మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పెత్తందారీ చేయడం కోసం ఒక సొంత విమానంలో రోల్స్ రాయిస్ కార్లో తిరగడానికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడంటే అది నిజంగా మరి బీసీలను అనగదొక్కడానిక, అట్లాగే మైనార్టీలను అనగదొక్కడానిక, ఎస్సీలను అనగదొక్కడానిక ఈ బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఏం హామీ ఇస్తున్నాడు? ప్రత్యేక హోదా హామీ ఇస్తున్నాడా? అట్లాగే పోలవరంకి నిధులు హామీ ఇస్తున్నాడా? పక్కనే ఉన్న రాజధానికి కడతానని చెప్పి 1,00,000 కోట్లు తీసుకొస్తానని హామీ ఇస్తున్నాడా? ఏ హామీలతో ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి ఇవాళ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడో సుజనా చౌదరి సమాధానం చెప్పాలి. చంద్రబాబు రాష్ట్రపతికి సమాధానం చెప్పాలి. 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉండి 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 అభివృద్ధి పని కూడా చేయనటువంటి సుజనా చౌదరి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది? అంటే నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు పేదవాళ్ళ మీద పెత్తనం చేయడం కోసం మైనార్టీలు మోసం చేసి, బీసీలు మోసం చేసి ఆ సీట్ నీకు అలాట్ చేయించుకుని వాళ్ళకి ఫండ్ ఇచ్చి ఇవాళ మా ఆసిఫ్ భాయ్ మీద, సామాన్యుడి మీద పోటీ చేసి డబ్బులతో ఇక్కడ ప్రజానీకాన్ని పొందామంటే విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలు రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు చాలా ఆలోచిస్తారు, అన్ని రకాలుగా ఆలోచించి ఓటేసే రాజకీయ పరిణితి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఉంది. ఎందుకంటే ఇది ఒక సంగమం. ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణితి ఎక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. మీకు చూస్తే ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, క్రిస్టియానిటీ ఉంది. అటు చూస్తే కులాల పరంగా చూస్తే మరి మీకు అన్ని రకాలుగా బీసీల్లో కూడా అన్ని బీసీలు ఉన్నారు, ఎస్సీలు అన్ని ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అట్లాగే మీకు రెడ్డి సామాజిక వర్గం ఉంది, కాపు సామాజిక వర్గం ఉంది, అట్లాగే కమ్మ సామాజిక వర్గం ఉంది, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు. సో ఇటువంటి సంగమమైనటువంటి నియోజకవర్గంలో చాలా అత్యంత రాజకీయ పరిణతి ఉన్నటువంటి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నువ్వు డబ్బులు ఇచ్చి వచ్చి ఇక్కడ గెలుద్దాం అనుకుంటే అది నీ పగడకల్లో ఖచ్చితంగా ఇక్కడ నిన్ను ప్రజలందరూ తిప్పి కొడతారు. మా ఆసిఫ్ భాయ్ని
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టినటువంటి మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామాన్యుడు, మరి ఒక కమిటెడ్ వైసీపీ కార్యకర్త, ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈ బీజేపీ అభ్యర్థి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో గడప గడప కార్యక్రమంకి వెళ్తున్నాం. అలాగే ప్రతి గడపకి వెళ్ళి స్థానిక కార్పొరేటర్ గారైన కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంచి స్పందన వస్తుంది, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ 43వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి చూసి మాకు ఓట్లు వేయండి అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో మేము గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. అలాగే ఇక్కడ సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, సైడ్ డ్రైన్లు కానివ్వండి, అనేక అభివృద్ధి చేసి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. మంచి స్పందన వస్తుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తుందని చెప్పేసి మీడియా సందర్భంలో తెలియజేసుకుంటాం. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లోన మన ఎంపీ గారు కేసినేని నాని గారు, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు షేక్ ఆసిఫ్ గారు, మన స్థానిక కార్పొరేటర్ గారు కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలోన డివిజన్ పర్యటన అన్నది నిర్వహించుకోవటం జరిగింది. 35 కోట్ల వ్యయంతో డివిజన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే డీపీటీ ద్వారా 65 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా అందజేయడం జరిగింది. ఈ ఒక్క డివిజన్లోన 100 కోట్లు ఈరోజు సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ఇవ్వడం జరిగింది అంటే విజయవాడ నగరంలో 64 డివిజన్లకు గాను ఎంత సంక్షేమం అందింది, ఎంత అభివృద్ధి జరిగింది అన్నది ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు 43వ డివిజన్ పరిధిలో గల 134 సచివాలయంలో మా గౌరవ ఎంపీ గారు కేసినేని నాని గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు, మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మా చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ క్యాడరు అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు తర్వాత 2 భాగాలుగా చూసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే సంక్షేమం అభివృద్ధి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పరుగులెత్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదరికం నిన్న TV9లో కూడా డిబేట్లో రజనీకాంత్ గారు చెప్పడం జరిగింది. 11.7% పేదరికం ఉంది గతంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓన్లీ 5%కి తీసుకురావడం జరిగింది. వైసీపీ పాలనలో ఏపీలో హత్యలు, దోపిడీలు పెరిగిపోయాయని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ఏపీ న్యాయయాత్రలో భాగంగా ఆదివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ భూమి కోసం ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు శ్రీనివాస్ యాదవ్ను హత్య చేశారని మండిపడ్డారు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల తమ్ముడిని ట్రాక్టర్తో తొక్కించాలని చూశారన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ్ముడిని చంపాలని చూసిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులేనని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా అని నిలదీశారు. ప్రజలు ఓట్లు వేస్తే కనీసం కృతజ్ఞత లేదన్నారు. ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయడానికా అని మండిపడ్డారు. ఇక్కడే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక మైనింగ్ మాఫియా పేటరేగిపోతుందని ఆరోపించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కళ అని చెప్పారు. కడప స్టీల్ పూర్తి అయితే 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఇదే అవినాష్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని సాక్ష్యాలు గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నించొని చూస్తున్నారట. ఎందుకు అమాయకంగా చూస్తున్నారు సార్? అవినాష్ రెడ్డి గారు హత్య చేయకపోతే అసలు బాడీని ఎందుకు క్లీనప్ చేస్తున్నారు? సాక్ష్యాలను ఎందుకు మాయం చేస్తున్నారు అని అవినాష్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు సార్ అని అడుగుతున్నాం. నిందితుడిగా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అక్యూజ్డ్. ఇలాంటి అక్యూజ్డ్ ని మీరు పక్కన పెట్టుకుని సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా పక్కన నించున్నాడు అని మీరు చెప్తున్నారు అంటే మీరు అవినాష్ రెడ్డి హత్య చేశారు, అందుకే సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి పక్కన నించొని చూస్తున్నాడు అని మీరే చెప్తున్నారు కదా. మరి మీరే హంతకులు అని చెప్తున్న వాళ్లకు మళ్లీ మీరు టికెట్లు ఇవ్వడం ఏమిటి? హంతకులను వెలకేసుకొస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అని నా సొంత మేనమామే మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మేనమామ గారు, నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంతను దించడానికి. నా పని అక్కడ అయిపోయింది. కేసీఆర్ అనే నియంతను దించేశాం.
ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ పార్టీ ప్రత్యేక హోదా తెస్తాము, మేము రాజీనామాలు చేసైనా తెస్తాము, వాళ్ళ తల ఉంచైనా తెస్తాము అని చెప్పిన మీరు ప్రత్యేక హోదాను విస్మరిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి జాబ్స్ విషయంలో అయితేనేమి, బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేస్తేనేమి, 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, 4,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, అమ్మఒడి కింద 2 బిడ్డలకు ఇస్తామని మీరు చెప్పి ఇప్పుడు ఒకరికే ఇవ్వడం అయితేనే, ఇవన్నీ మీరు ప్రజలకు చేస్తున్న మోసాలు. కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపడానికి నేను ఇక్కడ అడుగు పెట్టాను. పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల పరిపాలనలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగిందని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు తెలిపారు. కొండ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వైసీపీ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో నుంచి 51వ డివిజన్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొండ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని చెప్పారు. 5 ఏళ్ల పరిపాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ముఠా కార్మికులు పాల్గొన్నారు. 51వ డివిజన్ కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా కొండ ప్రాంతంలో నీటి ఎద్దడి ఎదుర్కొంటూ ఉన్నారు. మంచినీటి సౌకర్యం మెరుగు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. 4వ రోజు ఈ రోజున డివిజన్ పర్యటన 51వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండటం ద్వారా ప్రజల వాణిని వినిపించాలనేటటువంటిది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తామని చెప్పి అనేక పర్యాయాలు గతంలో ఈ ప్రాంతంలో కార్పొరేటర్స్గా ప్రాతినిధ్యం వహించినటువంటి వారు చేసినటువంటి సేవలు, ముఖ్యంగా శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినటువంటిది అందరూ కూడా ప్రజలు గుర్తుంచుకొని రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి కంకి గొడవల గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, నిత్యం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద మాట్లాడేటటువంటి కమ్యూనిస్టులను గెలిపించమని చెప్పి ఈ రోజున అనేక మంది ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల్లో అనేక మంది ఇవాళ ఓట్ల కోసం నోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలనేటటువంటి వారు చూస్తూ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులకు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎల్లప్పుడూ అండగా ఉంటారని పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. వ్యాపారస్తులు బాగుంటేనే దేశమైనా రాష్ట్రమైనా బాగుంటుందని అన్నారు. వ్యాపార అభివృద్ధి కోసం, వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం కోసం తాను సుజనా చౌదరి ఎల్లప్పుడూ వ్యాపారస్తులకు అండగా ఉంటామని తెలియజేశారు. వంటౌన్లోని ప్రముఖ వ్యాపారవేత్త కోనిజేటి రమేష్ ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనిజేటి రమేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పరిచయం చేసి వర్తక వ్యాపారుల సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త కొనిజేటి రమేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ అల్పాహార విందును స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులను, బంధువర్గాలను, స్నేహితులను తమకు మద్దతు తెలపాలని కోరామని వివరించారు. వ్యాపారస్తులకు అండదండగా ఉంటామని, వ్యాపార సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వారు చెప్పారు. వ్యాపార అభివృద్ధికి, వాళ్ల జీవనోపాధికి అండదండలుగా ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలియజేశారు. వెస్ట్ జోన్లో వాళ్ల వ్యాపార గల్లీలు చిన్నగా ఉన్నా వారి హృదయాలు చాలా విశాలంగా ఉంటాయని చమత్కరించారు. తన గెలుపు కోసం కృషి చేస్తున్న కూటమి అభ్యర్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని మాట్లాడుతూ కొనిజేటి రమేష్ వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమావేశం జరిగిందని తెలియజేశారు. ప్రజలందరూ రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వం రావాలని కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారని, వాళ్ళని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రధాని మోడీ చంద్రబాబు చెప్పారని తెలిపారు. వ్యాపారస్తులు అండగా ఉండడానికి తమ ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి విచ్చేశారని, ఆయన గెలుపు కోసం కృషి చేయాలని వారు పేర్కొన్నారు. గారి మనవరాలు బర్త్డే సందర్భంగా అందరితో ఆత్మీయ సమ్మేళనం పెడదామని చెప్పి పిలవడం జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం, అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు అభిమానాలు తెలియపరిచారు. ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి, చిన్ని గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అన్ని వ్యాపారాలకి అన్ని విషయాలకి అండగా నిలబెడతామని చెప్పి నేను ఉమ్మడి అభ్యర్థిగా నేను హామీ ఇచ్చాను. డెఫినెట్గా ఎక్కువ మంది వ్యాపారస్తులుగా పెరగాలని చెప్పి, ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా ఈ చుట్టుపక్కల వాళ్ళకి, ఇక్కడ నివసించే వాళ్ళకి ఉద్యోగాలు రావాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ గల్లీలు చిన్నగా ఉన్నా వాళ్ళ హృదయాలు చాలా విశాలంగా కనపడుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఆ విధంగా మేము కృషి చేసి పనిచేస్తామని చెప్పి ఇంకోసారి మనం చేస్తాం. అన్ని విధాలుగా బెజవాడ అంటే ఎప్పుడూ కూడా వ్యాపారానికి రాజకీయానికి కూడా రాజధాని. మళ్ళీ బెజవాడ దమ్మేంటో మళ్ళీ తెలియపరుస్తామని చెప్పి ఈ విధంగా మనం రమేష్ గారి ఇంట్లో వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమావేశం జరిగింది. అందరూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు చాలా ఎక్కువ మంది నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో గతంలో మంత్రి కింద వ్యవహరించిన వ్యక్తి ఎటువంటి సహాయం ఇవ్వకుండా ఆ వ్యక్తి ఇక్కడ చాలా ఇబ్బందులు గురి చేశారు. వాళ్ళ వ్యాపారస్తులందరూ విసిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన నాయకులు మేము. అంతేకాకుండా మోడీ గారి అటువంటి వ్యాపారస్తులను బాగా చూసుకునే మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. కాబట్టి వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలి, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో చూసుకుంటే కొంచెం వెనకబడిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి ఈ నియోజక అభివృద్ధికి కృషి చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మీరు చూశారు, వారు 2014 నుంచి 19 ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, ఇక్కడ అంతేకాకుండా టిట్కో ఇళ్ళు కానీ, అంతేకాకుండా మంగళగిరి ఎయిమ్స్ కానీ ఇటువంటి ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు. రాష్ట్ర రాజధాని, వాణిజ్య రాజధాని అయినటువంటి విజయవాడ, వాణిజ్య రాజధాని విజయవాడలో మరి 1 టౌన్ పాత బస్తీలో నా మనవరాలు పుట్టినరోజుకి నేను కేసినేని చిన్ని గారిని, సుజనా చౌదరి గారిని, ఇటు పార్లమెంటు కంటెస్టెంట్, ఇటు అసెంబ్లీ కంటెస్టెంట్ని ఇద్దరిని పిలిచి ఆహ్వానించడంతో వారు మా ఇంటికి వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ మా మనవరాల్ని ఆశీర్వదించి వెళ్ళడానికి వారికి ధన్యవాదాలు. అట్లాగే 1 టౌన్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరికీ కూడా బాగా అండగా ఉంటాం. వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సమస్యలకి దగ్గరగానే ఉంటాం. ఇక్కడే ఆఫీస్ పెట్టి మరి సుజనా చౌదరి గారు చెప్పింది ఏంటంటే విజయవాడ 1 టౌన్లో పర్మనెంట్గా వారి ఆఫీస్ ఉండి రెగ్యులర్గా ఉంటాను. నేను కానూరులోనే ఇల్లు కట్టుకున్నాను, కానూరులోనే ఉంటాను, విజయవాడ మాంటిసోరీ కాలేజీలో స్కూల్లో చదివాను, మాది కంచించర్ల, వ్యాపార నిమిత్తం ఇక్కడే మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పడం మీ అందరికీ సంతోషం వేసింది. అట్లాగే అదేవిధంగా ఇక్కడ కార్మికులకు కూడా అనేక రకాల సమస్యలు ఉండటం, వాళ్ళన్నిటికీ కూడా పరిష్కరించడం అనేది కార్మిక వర్గాల్లో కూడా అందరూ ఇష్టపడటం. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు సాధించి దేశంలోనే లౌకికవాదానికి తూట్లు పొడవాలని కుటిల యత్నాలు చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ విమర్శించారు. రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చి హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మతోన్మాదం, అవినీతి ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు మాత్రమేనని నొక్కి వక్కాణించారు. వామపక్షాలు కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి జి కోటేశ్వరరావు ఆదివారం లెనిన్ భవన్ వద్ద విలేకరుల సమావేశం జరిపారు. తొలుత సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ 2 బీజేపీ ఎజెండాతోనే ముందుకు సాగుతున్నాయని విమర్శించారు.
రానున్న కాలంలో ఊసరవెల్లి రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావు స్థానికుడని, ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడని వెల్లడించారు. స్థానికుల సమస్యలు ఆయనకు అన్నీ తెలుసునని, స్థానికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా కోటేశ్వరరావు ముందు ఉంటాడని తెలిపారు. ఎర్రకట్ట వంతెన వద్ద రోడ్ల మరమ్మతుకు కోటేశ్వరరావు చేసిన పోరాటం వల్లే జరిగిందని గుర్తు చేశారు. ఆయన గెలిపించుకుంటే నిరంతరం ప్రజల మధ్య ఉంటారని తెలిపారు. అనంతరం ఇండియన్ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలలో పాల్గొనాలని, నియోజకవర్గంలోని ప్రతి సమస్య తనకు తెలుసునని అన్నారు. పుట్టింది పశ్చిమ నియోజకవర్గంలోనే, చదివింది పశ్చిమ నియోజకవర్గంలోనే, నివసిస్తున్నది పశ్చిమ నియోజకవర్గంలోనేనని, ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా పనిచేస్తానని, ఎన్నికలలో తనను ఆదరించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మూళి సాంబశివరావు, పంచదార్ల దుర్గాంబ, తాడి పైడియ్య, అప్పురబోతు రాము, కొట్టు రమణారావు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్, సిపిఎం బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు గారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 స్థానాలు నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఏమిటి 400 స్థానాలు? రాజ్యాంగాన్ని మారుస్తారట, రిజర్వేషన్స్ని మారుస్తారట, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోటి 363 స్థానాలు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించితే రాజ్యాంగాన్ని మార్చుకునేటువంటి అధికారం సంక్రమిస్తుందనేటువంటి ఒక దురాశ, ఒక దుర్మార్గపూరితమైనటువంటి వైఖరి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మన దేశం ఉన్నది. ఎన్నికలు జరుగుతున్నాయి. వీరికి మద్దతుగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, చెగువేరా సిద్ధాంతాలను జ్వలించినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే ఈ రాష్ట్రంలో ఆ దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అన్నట్లుగా నరేంద్ర మోడీ శాసించాడు. ఇప్పటి వరకు అరుణాచలం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి పాటించారు. తేదీన జరగనున్నటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం నుండి మా పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర కమిటీలు తీర్మానం మేరకు జి కోటేశ్వరరావు పోటీ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ముందుగా మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులను ఆదరించమని చెప్పి, ప్రశ్నించే చట్టసభల్లో ప్రశ్నించేటటువంటి గొంతుకని నిలబెట్టమని చెప్పి, ఈ రోజున శాసనసభ వ్యవహారాలు చూస్తే అధికార పక్షం ప్రతిపక్షం పైన, ప్రతిపక్షం అధికార పక్షం మీద వ్యక్తిగత దూషణలతోటే కాకుండా కుటుంబంలోని వ్యక్తుల్ని విమర్శించి రంకు రాజకీయాలకి వేదిక చేసేటటువంటి బూతు రాజకీయాలకి వేదికగా చట్టసభలను మార్చినటువంటి విధానాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆ వైపుగా ప్రశ్నించేటటువంటి కమ్యూనిస్టుల్ని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా నా ఎన్నికల గుర్తు కంకి కొడలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానీకానికి అందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ప్రజల నిర్ణయం ఏకపక్షంగా ఉండనుందని సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అన్నారు. ఎన్నికల రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారని, కూటమికి అఖండ విజయం చేకూరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జనసేన, బీజేపీతో కలిసి సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ నాయకుడు మస్తాన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం గాంధీనగర్లోని ఓ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమా, జనసేన బూలిశెట్టి వంశీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కూటమికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఏకపక్షంగా ప్రజల నిర్ణయం ఉండనుందని చెప్పారు. కడిగిన ముత్యం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ బీజేపీలతో కలిసి డబుల్ ఇంజన్ రైలులా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అందజేస్తామని స్పష్టం చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ ప్రజలు హారతలు ఇచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆత్మీయ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా
ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మే 13వ తారీఖు వరకు. మే 13 ఎప్పుడు వస్తుందా, ఏ విధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుదామా, ఏ విధంగా మళ్ళీ స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలన తెచ్చుకుందామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రకాలుగా కడిగిన ముత్యం లాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రం నుంచి మనకు అన్ని రకాలుగా సహకారం ఇచ్చే భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ఒక ఏకతాటి మీద మరి ముందుకొచ్చి ఒత్తులతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు మే 13వ తారీఖు. వైసీపీకి డిపాజిట్లు కానీ వైసీపీకి సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యే పరిస్థితులు రేపు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ విజయం అద్భుతంగా గెలవబోతూ ఉంది. ఇవాళ రాజకీయంగా ఎన్ని రకాలుగా ఓటమిని అంగీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పింఛన్దారులను కూడా మరి మోసం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకి పథకాలని చెప్పి 10 మందికి పథకాలు ఇచ్చి 100 మంది దగ్గర పన్నుల రూపాయల్లో దోచుకున్నటువంటి వైసీపీకి తరిమి కొట్టాలని, అలాగే ఇద్దరికి అమ్మఒడి ఇస్తారని చెప్పి ఒక్కరికి అమ్మఒడి అది ఈ రోజున 13,000 ఇస్తున్నటువంటి వైసీపీ, దానికి ధీటుగా జనసేన తెలుగుదేశం ఇద్దరు పిల్లలుంటే 15,000 చొప్పున 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తామని చెప్పి, అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కితే ఉచిత ప్రయాణం అని చెప్పి, అలాగే ప్రతి మహిళకు కూడా 3 గ్యాస్ బండ్లు అని చెప్పి ఇలాగా అనేకమైన పథకాలన్నీ కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తానని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు సిఏ గడ్డం సత్యనారాయణ అన్నారు. విద్యానిధి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి ఆర్యవైశ్య విద్యార్థులకు సహాయం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన సంఘం, సేవాదళ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా సిఏ గడ్డం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కుసుమంచి వెంకటలక్ష్మి గణేష్, కోశాధికారిగా సోము రమేష్, ఇతర సభ్యులు, యువజన సంఘం అధ్యక్షులుగా కనిగళ్ల అరుణ్ సంపత్, కార్యదర్శిగా చీమకుర్తి శంకర్, కోశాధికారిగా చల్లా చైతన్య వారి సభ్యులు, మహిళా విభాగం నుండి అధ్యక్షులుగా మారం రోజారాణి, ప్రధాన కార్యదర్శి దేశు రాజ్యలక్ష్మి, కోశాధికారిగా గరే ధనలక్ష్మి ఇతర సభ్యులు, సేవాదళ్కు అధ్యక్షులుగా బొగ్గరపు వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి గోపి, ప్రధాన కార్యదర్శిగా కోన సంతోష్ ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం నూతన అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. విద్యానిధి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్య విద్యార్థులకు సాయం చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం పూర్వపు అధ్యక్షులు దర్శి వాసు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. కేవలం ఆర్యవైశ్య వర్గాలకు మాత్రమే కాక ఇతర వర్గాలకు కూడా సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. వాసవి మాత మీద ప్రమాణం చేసి ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పించారని పేర్కొన్నారు. మహిళా విభాగం నుండి అధ్యక్షులు మారం రోజారాణి మాట్లాడుతూ మహిళలు ఇంటికి మాత్రమే కాకుండా చైతన్యం తెచ్చే విధంగా తమకు అవకాశం కల్పించారని అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా నన్ను అంటే గడ్డం సత్యనారాయణ అనే నేను నియమించబడ్డాను. ఈరోజు మా కార్యక్రమంతో పాటు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. అందరికీ స్టేట్ వైజ్గా లీడర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు. అలాగే ఈరోజు మాలో అనుబంధ సంస్థలైనటువంటి మహిళా విభాగం, యువజన విభాగం మరియు సేవాదళ విభాగం కూడా ప్రమాణ స్వీకారానికి కంప్లీట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము ఆర్యవైశ్యుల కుటుంబాలకి, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కూడా మేము ఈ టీము ద్వారా సహకరిస్తామని మేమందరం ఆ రకంగా మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ప్రారంభించి అనేక సంవత్సరాలుగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంగా ఏర్పడిన తర్వాత చాలామంది ఆర్యవైశ్య ప్రముఖులు దీనికి అధ్యక్షులుగా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆర్యవైశ్యులకే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా మేమున్నాం అని అంటూ
అనేక సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దలు గడ్డం సత్యనారాయణ గారు, అలాగే మారం రోజా గారు మహిళా అధ్యక్షురాలుగా, గడ్డం సత్యనారాయణ గారు విజయవాడ అర్బన్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమం చేయడానికి, అనేక డివిజన్లకి అధ్యక్షులుగా నియమించుకోవడం, చాలా పెద్ద కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలని చేసే తలంపుతో అమ్మవారి సమక్షంలో అమ్మవారి ప్రమాణం చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తాం. 2024 నుంచి 2026 వరకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి సన్నద్ధులై వచ్చినందుకు వారికి మా శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగంలో నన్ను మహిళా అధ్యక్షురాలుగా మారం రోజారాణి అని నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ మహిళా విభాగం అనేది ఒక బాధ్యత మాత్రమే. మరి మేము మహిళలుగా ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పదవులు స్వీకరించామంటే దానికి అర్బన్ జిల్లా నుంచే కానీ మహాసభ నుంచే కానీ చాలామంది పెద్దలు మాకు సహకరిస్తున్నారు. అందులో విజయవాడ నుంచి గడ్డం సత్యనారాయణ గారు మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహిళలు ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా మహిళలకి చైతన్యం తెచ్చే విధంగా మేము కూడా లీడర్షిప్ లక్షణాలతో బయటకు వచ్చి మేము మహిళలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకి కార్యక్రమాలు, మహిళలకి మంచి మంచి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను చేయాలనే ఉద్దేశంతో నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ ప్రభుత్వం అసలు ఏం చేసింది? ప్రజల సంక్షేమం గురించి ఏం చేసింది? పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమీ చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రం పంపిస్తున్న నిధులను పక్కదో పట్టిస్తున్నారని, సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం సాదినేని యామిని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, అంగన్వాడీలకు అన్యాయం జరుగుతుందని, అంగన్వాడీలకు న్యాయం చేయలేకపోవడంతో పాటు వైసీపీ చేస్తున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంగా ప్రభుత్వం మార్చేసిందని ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుందని, కొంతమంది పోలీసులు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని సాదినేని యామిని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. చేసేదంతా అధికార పార్టీ నేతలు చేసి తిరిగి ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సొంత జిల్లా కడపకు వెళ్ళినప్పుడు 13 బలగాలను రప్పించుకున్నారని, సీఎంకు ప్రజల అండ ఉంటే ఎందుకు అంతలా భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిలకలూరిపేటలో సభ నిర్వహించినప్పుడు 5 బలగాలను మాత్రమే పంపించారని, రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని, పరిశ్రమలు లేవని, ఉపాధి లేకుండా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని సాదినేని యామిని విమర్శించారు. సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీ డీజీపీ గారే, మీ ప్రభుత్వంలో మీరు పెట్టినటువంటి డీజీపీ గారే ఈ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం లేదు 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 అని చెప్పని చాలాసార్లు చెప్పారు. మరి మావోయిస్టు ప్రభావం లేనప్పుడు మీకు ఇక్కడి నుంచి కూడా నరేంద్ర మోదీ గారి పుణ్యమాని గడిచిన 10 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా కూడా ఎటువంటి తీవ్రవాదుల ఇబ్బందులు కూడా లేవు, రాష్ట్రంలో అంతకంటే లేవు. మరి మీకు ఇంకెందుకు భయం? సరే, మీకేదో ఉన్న భయంతో ప్రజలు మీ పైన మిమ్మల్ని ఎదిరిస్తారు అని భయంతో మీరు బయటికి రాలేదు ఇన్ని రోజులు, పర్వాలేదు. కానీ ఇప్పుడైనా ప్రచారానికని సొంత జిల్లా కడపకి వెళ్ళినప్పుడు 13 బలగాలని, పోలీస్ బలగాలని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు అంత అవసరమా? నిజంగా అంత థ్రెట్ ఏముంది? అంత విపరీతంగా పోలీసులు బలగాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అల్లాను చేతులెత్తి ప్రార్థిస్తే తమకు సహాయం చేసేందుకు ఎవరో ఒకరిని పంపుతారని ప్రతి ముస్లిం ఆశిస్తాడని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా తెలిపారు. సాటి పేదవారిని ఆదుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. తమ కమిటీ ఆధ్వర్యంలో నేడు 100 మంది పేద కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేయటం జరిగిందని తెలియజేశారు. రంజాన్ మాసం పురస్కరించుకొని పలువురు పేద ముస్లిం కుటుంబాలకు ఆజాద్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రతి మనిషి ఇతరులకు సహాయం చేయాలని తమ మతం చెప్తుందని అన్నారు. సాటి పేదవారిని ఆదుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని అన్నారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు
అలైహి వస్సలాం చెప్పిన విధంగా శత్రువుగా ప్రేమించాలని, ప్రతి వ్యక్తిని ప్రేమించాలని చెప్పారని అన్నారు. అల్లాహకు చేతులెత్తి ప్రార్థిస్తే ఆ దేవుడే సాయం చేసేందుకు ఎవరో ఒకరిని పంపుతారని ప్రతి పేద ముస్లిం ఆశిస్తాడని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సహీద్ అలీ, ఉపాధ్యక్షుడు మహమ్మద్ కాలేషా, కమిటీ సభ్యులు మౌలాలి, ఫాతిమా, రజియా, జరియా తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్క సోదరుడు కూడా మన పోతా తీసుకువెళ్ళేది ఏమి ఉండదు. ఎందుకంటే మనం అన్నీ కూడా ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. దానికి నిదర్శనమే మొన్న కరోనా. కొన్ని కోట్ల రూపాయల వారసులు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు, వందల మంది, వందల బిల్డింగులు, వేల ఎకరాలు, మరి అన్ని రకాలుగా కూడా కార్లు, బంగ్లాలు, మిద్దెలు ఉన్నప్పటికీ కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి అందరికి కూడా, సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ధనవంతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాటి పేద ముస్లింని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మన ప్రవక్త, మన నాయకుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, సాటి మనిషిని ఆదుకోమని చెప్పాడు, శత్రువును కూడా ప్రేమించమని చెప్పేసి అన్నాడు. గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ గత 20 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నేత బోండా ఉమా సతీమణి సుజాత తెలిపారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించడంతో పాటుగా మందులు పంపిణీ చేయటం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గోర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును రోటరీ మాజీ గవర్నర్ ఎం సతీష్ బాబుతో కలిసి టీడీపీ నేత బోండా ఉమా సతీమణి సుజాత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వారు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేదలకు ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి బోండా సుజాత మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. గోర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ గత 20 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. అనంతరం రోటరీ మాజీ గవర్నర్ సతీష్ బాబు మాట్లాడుతూ, గోర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి, లతా దంపతులు 20 ఏళ్లుగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నేటి తరానికి వారు ఆదర్శప్రాయులన్నారు. ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గోర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ, తమ ట్రస్ట్ తరఫున ప్రతి ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ ఏడాది కూడా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపునకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ తరపున శ్రీనివాస్ చక్రవర్తి గారు, లతా దంపతులు పేద ప్రజలకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు మాకు కుటుంబ సభ్యుల్లాగా, ఎందుకంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల మూలాన మాకు చిరపరిచితులు, మా నియోజకవర్గంలో ఉంటారు. వాళ్ళ వంతు ప్రజలకు ఉపయోగపడే పని చేయటానికి ప్రతిసారి ముందుంటారన్నమాట. ఇక్కడ ఈ మెగా క్యాంప్లో ఈరోజు కళ్ళు చూపించుకోవడానికి, అలాగే పళ్ళు, ఏ విధంగా అయితే ఇక్కడికి మెషినరీ తీసుకొచ్చి ఏవైతే చేయగలరో అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. బిలీఫ్ హాస్పిటల్స్ వాళ్ళు, ఈ ఫర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ వాళ్ళు, కుందా హాస్పిటల్స్, ఈ రకంగా దుహిత డెంటల్ హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఏ విధంగా అయితే వాళ్ళు చేయగలరో హెల్ప్, ఆ వీలైనంత మెషినరీ అంతా తీసుకొచ్చి పేదవారి కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీనివాస్ చక్రవర్తి గారిని, లతా గారిని అభినందిస్తూ, ఆ భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేసే మంచి మనసుని వాళ్ళకి ఆ భగవంతుడు, అమ్మవారు ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ సేవా కార్యక్రమం అయినా ముందుండే వ్యక్తి, అలాగే వాళ్ళ తల్లిగారైన సత్యవతి గారి పేరుతో ఒక ట్రస్ట్ స్థాపించి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేయడం, అంటే ఒక క్యాంప్ పెట్టే వాళ్ళని చాలామంది చూసామండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీతో ముందుండి ఈ చక్రవర్తి గారు చేసే సేవలు చాలా అభినందనీయం అండి. రోటరీలో కూడా ఆయన మార్కు వేసుకున్నారు. ఈరోజు అలాగే ఈ మెడికల్ క్యాంపులో ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ 400 to 500
ఈ సేవలు తీసుకోబోతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఓపీ వరకే పెట్టడం చాలా ఎక్కువ మంది చేస్తారు, కానీ ఎక్విప్మెంట్ కూడా ఈసీజీతో పాటు అంటే ఒకటి డాక్టర్స్ ఒప్పుకోవడం వల్ల ఆయన పెట్టలేకపోయారు. ఈసీజీ ఏంటి, డెంటల్ చెక్ ఏంటి, మెడికల్ ఏంటి, మన ఐ చెకప్, న్యూరో, కార్డియాక్, ఎవ్రీథింగ్ ఇన్ని సేవల్ని పర్టికులర్గా మన కోవిడ్ మహమ్మారి తర్వాత చాలామంది ఆరోగ్యం క్షీణించి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారండి. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇలాంటి చెకప్ చాలా అవసరము. సో ఈ సేవల్ని వాళ్ళు ఇంకా ముందు లతా గారు, చక్రవర్తి గారు ఈ ఏరియాలోని అందరికీ అందించాలని కోరుకుంటూ ఈ పరంగా ఫ్యూచర్లో మా నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా మేము ముందుంటామని నేను చక్రవర్తి గారికి నేను హామీ ఇస్తున్నాను. క్యాంపు పెట్టడం జరిగింది. దీని ద్వారా అనేక ఉచిత వైద్య సమస్యల్ని చుట్టుపక్కల లేనోళ్ళు అయితేనేమి తెలియని వాళ్ళు అయితే అందరూ వచ్చి సమస్యల్ని ఇక్కడ చూపించుకోవడానికి మంచి డాక్టర్లచే మొత్తం చెకింగ్ పెట్టాము. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా అందరూ అన్ని రకాల సమస్యల్ని తీర్చుకోగలుగుతారని ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ముఖ్య అతిథి కింద సతీష్ గారిని, అదే విధంగా మన బోండా సుజాత గారిని ఆహ్వానించడం జరిగింది. వారందరూ రావడం జరిగింది. ఇప్పటికి దగ్గరగా ఒక 45 మంది పేషెంట్లు ఈ టయానికల్లా ఫిల్ చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి డాక్టర్ వస్తే చూపించుకోవడానికి వచ్చారు. ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డేని పురస్కరించుకుని ఇక్కడ మెగా క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మామూలుగా మనం హెల్త్ చెకప్ పరంగానే ముందు గుండెకి సంబంధించి లేదా ఊపిరితిత్తులకు సంబంధించి ఆ విధంగానే ఆలోచిస్తాము. కానీ బోన్ హెల్త్ చెకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఎముకల్లో బలం ఎంత ఉంది, ఎముకల సాంద్రత పరీక్ష అంటారు, డిఎండి టెస్ట్ చేయడం ద్వారా ఎముకల్లో బలం ఎంత ఉంది. అలానే జాయింట్ కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, కీళ్ళ వాతాల నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, వెన్ను నొప్పులు ఉన్నవాళ్ళు, మెడ నొప్పులు ఉన్నవాళ్ళు చాలామంది ఇలా క్యాంపుకి వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పి వాళ్ళ గురించి వివరాలు, ఆ నొప్పులు ఆ సమస్యను అరికట్టే విధానం, తగ్గించుకునే పద్ధతి, వాళ్ళకి సంబంధించి ఫాలో అవ్వాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఎముకల బలం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక వయసులో ఎముకల బలం కంటే బాగా తక్కువ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళకి విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలిపారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఒక చక్కని వేదిక అయిందని పేర్కొన్నారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎక్స్పో 2024 నిర్వహించడం జరిగిందని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎక్స్పోలో ఆయన మాట్లాడారు. దాదాపుగా 10 యూనివర్సిటీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొన్నారు అని చెప్పారు. రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GLA యూనివర్సిటీ, ఫైర్ బోర్డ్ యూనివర్సిటీ, చిట్కారా యూనివర్సిటీ, ఈస్ట్ పాయింట్ యూనివర్సిటీ, KL యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొని సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఇంజనీరింగ్, MBA, BBA, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, MTech, MCA చదివే విద్యార్థులకు ఈ ఎక్స్పో చక్కటి అవకాశం కల్పించిందన్నారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం ఫ్యూచర్ కేర్ గ్రూప్ MD మనోజ్ మాన్యతోడి పీపీ సవానీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ బిద్దార్ మాట్లాడుతూ ఈ ఎక్స్పోకు విద్యార్థులు అనేక ప్రాంతాల నుండి విచ్చేశారని చెప్పారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇటువంటి ఎక్స్పోను ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. అలాగే పీపీ సవానీ యూనివర్సిటీ జాయింట్లీ ప్రెజెంట్స్ అడ్మిషన్ యారో యూనివర్సిటీ అడ్మిషన్ ఎక్స్పో 2024, అలాగే మార్వాడి యూనివర్సిటీ, రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే GLA యూనివర్సిటీ మధుర, సప్తగిరి, ఇంకా ఇలా చాలా యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చాయి. దాదాపు ఇప్పటికే 3000 మంది స్టూడెంట్స్ వచ్చి అటెండ్ అయ్యారు. ఇందులో ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళకి కావాల్సిన అకాడమిక్ నీడ్స్, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్ చేయగలిగినా లేకపోయినా వాళ్ళు ఏ కోర్స్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళాలన్నా వాళ్ళకి కావాల్సిన కెరియర్ కౌన్సిలింగ్, గైడెన్స్, వాటితో పాటు బ్యాంక్ లోన్ సపోర్ట్ కూడా. కొంతమంది ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్గా లేకపోతే వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ఇక్కడ చాలా వరకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చే బ్యాంక్ లోన్ కౌంటర్స్ ఉన్నాయి. అలాగే అన్ని కోర్సెస్ ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. రైట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి BBA, లా, ఆర్కిటెక్చర్, MBA, MCA ఇలా అన్నీ ఇవ్వడం జరిగింది.
ఈ మేజర్గా ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మాకు సహకరించిన పిపి సవాని యూనివర్సిటీ వాళ్ళకి, మార్వాడి యూనివర్సిటీ వాళ్ళకి, రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి, అలాగే అందరు స్కూల్ ప్రిన్సిపల్స్కి, డీన్స్కి, నాతో ఉన్న మా అన్నలందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇంకెవరైనా కూడా స్టూడెంట్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆపర్చునిటీ. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్స్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే వన్ స్టాప్ సొల్యూషన్. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పోగా ఇది ప్రస్తుతానికి మేము చేస్తున్నాం. దాదాపు 60 యూనివర్సిటీల పైన ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక చిన్న లెవెల్లో మాత్రమే చేస్తున్నారు. సో ఈ అడ్మిషన్ ఆరో చేస్తున్నటువంటి ఈ ఈవెంట్ని మనం చూసుకున్నట్టుగైతే డెఫినెట్లీగా ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఏ రకంగా చేశారో అంతకన్నా ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల ఎవరికి ఉపయోగము అంటే, మనకి 1-2 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే పిల్లవాడు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ వచ్చేపాటికి వేలల్లో ఉంటే ఏ కోర్స్ తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసే పరిస్థితి లేదు. కొంతమందికి ఎవరైతే టెక్నికల్గా అప్డేట్గా ఉంటారో అటువంటి పిల్లలకి ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతున్నారు. కొంతమంది పిల్లలకి ఆ తెలుసుకునే సౌలభ్యం ఇటువంటి ఈవెంట్స్లో కలుగుతుంది. సో ఈరోజు మనం చూసినట్టుగైతే దాదాపుగా 3-4 వేల మంది పిల్లలు వచ్చినారు. ఇంకా బయట ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి అట్మాస్ఫియర్ నిజంగా పిల్లలకి వారి యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళటానికి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళు వాళ్ళ టైం తీసుకొని పిల్లలు గైడ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇటువంటి ఈవెంట్స్ మన ఆంధ్రాలో ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేదని మంత్రి అంబటి రాంబాబు సెటైర్. చంద్రబాబు సభలు అన్ని అట్టర్ ఫ్లాప్ అన్న నేత. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం. ఆర్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి. జగన్ది ఫ్యాక్షన్ మనస్తత్వం అంటూ విమర్శలు. కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని విమర్శ. చంద్రబాబు మాటలు పెద్ద బూటకమని అన్న వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్. వైసీపీ హయాంలో పేదల బ్రతుకులు మారాయని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.